సాక్షిలో ఏమిచ్చారనేది తెలంగాణకు సంబంధించి మూసీ నిర్వాసితులకు డబుల్ ఇల్లు అంటూ కూడా మరో బ్యాన్ ఐటమ్ ఇచ్చారు. మొత్తంగా మూసీ పరివాహక ప్రాంతంలో ఎవరైతే పేదలు కొన్ని గుడిసెలు వేసుకొని లేకపోతే రేకులు వేసుకొని ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వేరే చోట కేటాయించి ఇక్కడ నుంచి ఖాళీ చేయించి మూసీని పూర్తిగా ప్రక్షాళన చేసే విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఒక బృహత్తర కార్యాన్ని అయితే చేపట్టారు. ఖచ్చితంగా మూసీ బాగుపడితే హైదరాబాద్కు తాగునీటి సమస్య ఉండదు. ఒక మురికి కూపంగా ఉన్నటువంటి ఆ పరివాహక ప్రాంతమంతా బాగుపడుతుంది. హైదరాబాద్ రూపురేఖలు పూర్తి స్థాయిలో మారిపోతాయనేది ఖచ్చితంగా చెప్పగలం. అందులో భాగంగానే ఒక బిగ్ డెసిషన్ తీసుకున్నారు. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించి వాళ్ళని వేరే చోటకు తరలించి మూసీని ఖచ్చితంగా ప్రక్షాళన చేపట్టాలని అయితే సీఎం రేవంత్ రెడ్డి ఒక నిర్ణయానికైతే వచ్చారు. ఇది మొత్తంగా ఇచ్చినటువంటి హైలైట్. ఇక మరొక బ్రేకింగ్ బిగ్ న్యూస్ కూడా ఇక్కడ ఇచ్చారు. ప్రభుత్వం పేదల గూడు కూలుస్తోందంటూ ఒక బ్యాన్ ఐటమ్ అయితే ఇచ్చారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి రేవంత్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుని పంచుకుంటోంది, వారి దౌర్జన్యాలతో రియల్ రంగం కుప్పకూలింది, హైదరాబాద్లకు అండగా నిలుస్తాం. మొత్తంగా నిన్న ఆయన ఏదైతే అనుముల తిరుపతి రెడ్డి కంటే రేవంత్ రెడ్డి సోదరుడికి సంబంధించి ఒక ట్వీట్ చేశారు. మీరైతే నెల రోజుల వరకు హైకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకుంటారు, కానీ పేదల ఇల్లు మాత్రం అప్పుడే వచ్చేసి కనీసం ఇంటిమేషన్ కూడా చేయకుండా ఒక మాట చెప్పేసి క్షణాల్లో కూల్చేస్తున్నారు, కనీసం ఆ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు తీసుకోవడానికి కూడా టైం ఇవ్వట్లేదు అంటూ ఆయన ఒక ట్వీట్ అయితే చేశారు. అది నిన్న కొంత హైలైట్ అయింది. దానికి సంబంధించి కాంగ్రెస్ నేతలు కొంతమంది కూడా రివర్స్ కౌంటర్ అయితే ఇచ్చారు. చూద్దాం మరి అసలు హైడ్రాకి సంబంధించి ఏమవబోతుంది అనేది. ఇక మరొక పేపర్ వెలుగును చూద్దాం. వెలుగులో ఏమిచ్చారో ఇక్కడ కూడా హైడ్రాకి సంబంధించి అక్రమణల కూల్చివేతల్లో పేదల రోడ్డున పడొద్దు, అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదా ప్రత్యామ్నాయం, సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి హైలైట్ చూస్తున్నాం. పేదలు ఎవరైతే అక్కడ ఉంటున్నారో వాళ్ళు రోడ్డున పడకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మనపైనే ఉంది. ఒకవైపు చెరువులను పునరుద్ధరిస్తూ ఎఫ్టీఎల్ జోన్లు లేకపోతే బఫర్ జోన్లను పూర్తి స్థాయిలో గతంలో మాదిరిగా కేవలం చెరువుకు మాత్రమే పరిమితం చేస్తూ, మరొక వైపు పేదలని అంటే ఎవరైతే ఆ చుట్టుపక్కల రేకులు లేకపోతే చిన్న చిన్న ఇల్లు నిర్మించుకున్నటువంటి పేదల ఇల్లు కూడా కూల్చేస్తున్నాం కాబట్టి వాళ్ళకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూపించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు ఖచ్చితంగా నిన్న కేటీఆర్ చేసినటువంటి ట్వీట్కి ఒక చెంపపెట్టనే చెప్పుకోవాలి. ఎందుకంటే కేటీఆర్ ఈ పేదలకు సంబంధించి వ్యాఖ్యలు చేశారు ట్విట్టర్ వేదికగా. అయితే వాళ్ళకి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఒక డెసిషన్ తీసుకోవడంతో ఒక ఫుల్ స్టాప్ పడ్డట్టే అనుకోవాలి ఆ విమర్శలకు సంబంధించి. ఇక మరొక ఒక బిగ్ న్యూస్ కూడా చూస్తున్నాం ఇక్కడ బ్యాన్ ఐటమ్గా. ఈఎన్సీకి తెలియకుండానే ఎల్ఎన్టీకి 1597 కోట్లంటూ ఒక బ్యాన్ ఐటమ్ ఇచ్చారు. గడువుకు ముందే బ్యాంకు గ్యారంటీలు రిలీజ్ చేసిన గత బీఆర్ఎస్ సర్కార్. కాళేశ్వరం కమిషన్ ముందు డిప్యూటీ సీఈ అజ్మల్ ఖాన్ వాంగ్మూలం. 2021 జనవరిలో సెక్యులర్ జారీ చేసిన ఈఈ తిరుపతిరావు ఎల్ఎన్టీ నుంచి అండర్టేకింగ్ తీసుకున్నారో లేదో కూడా ఈఎన్సీకి తెలియదని ఖాన్ వెల్లడి. వరద ఉధృతికే సుందిల్ల సీసీ బ్లాకులు దెబ్బతిన్నాయి, చెన్నూరు ఈఈ. భారీ వరదల వల్లే మేడిగడ్డ సీసీ బ్లాకులు కొట్టుకుపోయాయి. రిటైర్డ్ ఎస్సీ కరుణ్ కుమార్. ఏదైతే మొత్తంగా కాళేశ్వరానికి సంబంధించి ఒక బహిరంగ విచారణ జరుగుతోంది, అందులో భాగంగా ఆ గతంలో ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ఒక్కొక్కరిగా హాజరయ్యి వాళ్ళ వర్షన్స్ వినిపిస్తున్నారు. గతంలో జరిగినటువంటి పొరపాట్లకు సంబంధించి ఒక క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీకి అనుకూలంగా గత బీఆర్ఎస్ సర్కారు పలు నిర్ణయాలు తీసుకున్నట్లు కాళేశ్వరం కమిషన్ విచారణలో బయటపడుతోంది. కరోనా సాకుతో ఎల్ఎన్టీకి 1597.12 కోట్ల మేర బ్యాంక్ గ్యారంటీలకు గడువు ముందే రిలీజ్ చేయించారని కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ ఎదుట డిప్యూటీ సీఈ మహమ్మద్ అజ్మల్ ఖాన్ వెల్లడించారు. దీనికి సంబంధించిన సెక్యులను 2021 జనవరి 23 మేడిగడ్డ ఈఈ తిరుపతిరావు జారీ చేశారని తెలిపారు. బ్యాంక్ గ్యారంటీలకు సంబంధించిన అంశం మీటింగ్ మినిట్స్లోనూ రికార్డు చేయలేదని చెప్పారు. సదరు సంస్థ నుంచి అండర్టేకింగ్ తీసుకున్నారో లేదో కూడా ఈఎన్సీకి తెలియదని పేర్కొన్నారు. అంటే ఎంత ఘోరంగా గత ప్రభుత్వం వ్యవహరించిందో, ఈ ప్రాజెక్టుల విషయంలో ఎంత ఇష్టానుసారంగా వ్యవహరించిందో అనేది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఇది మొత్తంగా